హాయ్ అండి, వెల్కమ్ టు సింధు టెసల్స్. ఇంట్రోలు గిట్రా ఇవన్నీ ఎందుకని చెప్పేసి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతున్నానండి. అంటే టైము అసలు సెట్ అవుతలేదు. టైం ఉన్నా కూడా ఎందుకో బాగా వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం బద్ధకంగా ఉందన్నమాట. ఈ డిజైన్ అయితే నేను మొన్న కస్టమర్కి, నాకు యూఎస్ కస్టమర్ తిను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి నాతో చేయించుకుంది. తను ఒక 6 months బ్యాక్ యూఎస్ వెళ్ళింది. అయినా కూడా నాకే పంపించి శారీ నాతోనే అన్ని టసల్స్ బ్లౌజ్ చేయించుకుంటుంది. మొన్న షార్ట్ వీడియో పెట్టాను చూడండి, ఇదే శారీ వీడియో. మొన్న బ్లౌజు కచ్ వర్క్ అది పెట్టాను కదా, ఇదే శారీది అనమాట. మీరు ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే అక్కడ చెక్ చేసుకోవచ్చు షార్ట్ వీడియోస్లో. చాలా బాగుంది బ్లౌజ్ కానీ టసల్స్ కానీ. ఇదైతే నేను ఫస్ట్ ఆల్రెడీ కుచ్చి తీసుకున్నాను. ఇవి జస్ట్ నేను ఎక్కువ తీసుకోలేదండి, 15 rounds తీసుకున్నాను. ఎందుకంటే నేను తీసుకున్నది 3mm సైజ్ బీడ్స్ వైట్ కలర్ తీసుకున్నాను. ఇది పోచంపల్లి డిజైన్ కాబట్టి నేను వైట్ కలరే ప్రిఫర్ చేశాను. ఇంకా వేరే కలర్ అయితే నేను ప్రిఫర్ చేయలేదు. ఇక్కడైతే నేను బీడ్స్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు నేను వేసుకుంటూ వెళ్ళాను, హాఫ్ తీసుకుంటూ. డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. డిజైన్ అనేది ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఎవరైనా మనకి ఇట్లా నాట్ వేయడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేయచ్చు. కొంచెం నాట్ ఐడియా ఉండాలి అంతే, అంతకు మించి దీనికి ఏం పెద్దగా అవసరం ఉండదు. అయితే మనం బంచెస్ వైజ్గా పైన ఫస్ట్ 7 అయితే నేను డివైడ్ చేసుకున్నాను. ఈ కాపర్ వైర్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి, ఎందుకంటే థ్రెడ్ తోటి కూడా ఎక్కించవచ్చు. థ్రెడ్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అదే కాపర్ వైర్ అనుకోండి, ఈజీగా నాలాగా ఫాస్ట్గా ఎక్కించేయచ్చు. ఇదైతే వీడియో ఇంత నీట్గా అంటే మనకి కంపల్సరీ నాట్ అనేది ఎక్కడ థ్రెడ్ అనేది బయటకు రాకుండా నీట్గా వేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అంటే వీడియో అంటే ఫాస్ట్ మూవింగ్ పెట్టాను. లేదు అంటే స్లోగా చూపించాలంటే నేను చెప్పేది ఊరికే సోది అదంతా ఎక్కువ వేస్ట్. చాలామంది టైము స్పెండ్ చేయాలి కదా, అంత ఊరికే మనకి ఎట్లా చూసుకుంటూనే ఉంటారు కాబట్టి నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఎందుకంటే నాట్ అనేది చాలా ఈజీ. ఫస్ట్ ఒకసారి మీరు వేయడం స్టార్ట్ చేస్తే ఈజీగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎలా వేస్తున్నాను చూడండి, ఓన్లీ కార్నర్స్లో మాత్రమే బీడ్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే మీరు మొత్తం వేయడానికి ట్రై చేయడానికి కూడా రాదు, ఎందుకంటే ఆ లావ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అందుకని నేను సైడ్కి ఇక్కడ నేను ఆల్రెడీ వేసాను మెజంతా పింక్ గ్రీన్. ఇప్పుడు వేసిన దానికి కుచ్చులు కూడా నేను లాస్ట్ వచ్చేసరికి మనకి 2 మిగులుతాయి, వాటికి నేను కుచ్చు అనేది ఇలా వేస్తాను. ఇదేంటంటే నేను బంచెస్ లాగా తీసుకున్నాను కాబట్టి 2 గ్రీన్ తీసుకున్నాను, 2 మెజంతా పింక్ తీసుకున్నాను. ఎందుకంటే శారీలో బేస్ కలర్ వచ్చేసి మనకు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బేస్ కలర్ వచ్చేసి మొత్తం మెజంతా పింక్, కానీ ఎక్కువ హైలైట్ అయింది గ్రీన్ మస్టర్డ్ ఎల్లో, కానీ గ్రీనే ఎక్కువ హైలైట్ అయింది. అందుకని చెప్పేసి గ్రీన్ అండ్ మెజంతా పింక్ తీసుకున్నాను. మస్టర్డ్ ఎల్లో అనేది వదిలేశాను. కస్టమర్ చెప్పినట్లు తనకు రిక్వైర్మెంట్ తన ప్రకారమే నేను ఎప్పుడు తనే సెలెక్ట్ చేసి తనే కలర్ కాంబినేషన్స్ అంతా చెప్పిద్ది. తను చెప్పినట్లే నేను చేస్తాను మ్యాక్సిమము. తనకు కూడా చాలా లైక్ అవుతుంది అనమాట నా డిజైన్. ఎందుకంటే తను చెప్పినట్లే నేను చేస్తాను ఎగ్జాక్ట్గా, కొంచెం కూడా అటు ఇటు చేంజ్ చేయకుండా. తనకి వేసేటప్పుడు కూడా కాల్ చేసి, అంటే తను యూఎస్ టైమింగ్స్ బేస్ చేసుకొని నేను చేస్తాను. ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్స్ని ఎప్పుడు నేనైతే వదులుకోలేను కాబట్టి దానికి తగ్గట్టుగానే నేను వాళ్ళకి కన్ఫర్మ్ చేసి ఓకే అనుకున్న తర్వాతనే నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే హడావిడిగా వేసేసి వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఫీల్ అవ్వడము అలాంటిది నేను ఎప్పుడు బేర్ చేయలేనండి. ఇండియాలో ఉంటే మళ్ళీ అయినా వేయించుకుంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళేది కదా, మనం చూసి వేయాలనేది ఒక్కటి నాకు ఉంటుంది కంపల్సరీ. అది దాంతో నాకు చాలా ప్రీషియస్ కస్టమర్ అని చెప్పాలి తిను. ఎందుకంటే నా వర్క్ ఎంత ఉంటుందో తన అమౌంట్ కూడా తను అలానే ఇస్తుంది, బార్గెన్ చేయకోకుండా. అసలు చాలా మంచి కస్టమర్ అని చెప్పాలి. ఓకే, దాని గురించి ఎందుకులేండి. టసల్స్ అయితే ఇలా మొత్తం నీట్గా వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలండి. కుచ్చులు అయితే ఎందుకంటే అటు ఇటుగా ఎక్స్ట్రాగా అనేసి ఏవి ఉండకుండా నీట్గా నేను కటింగ్ చేసేసి తర్వాత వదిలేస్తాను. మొత్తం పట్టుకున్నప్పుడు మనకి ఎలా వస్తుంది బంచ్ అనేది. ఇది వచ్చేసి నేను 170 rounds తీసుకున్నాను కుచ్చులకి. మొత్తం టోటల్ అయిపోయాక చూడండి ఎంత హైలైట్ వచ్చిందో శారీ డిజైన్ అయితే చూసారు కదా. మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మీలో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నా వీడియోస్ చూసి నేర్చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.